ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను. ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది, కానీ రాబోయే రోజుల్లో సమిక్షేమం కోసం సూపర్ 6 తీసుకొస్తాం, సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అంతేకాకుండా సుపరిపాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం. మీరు నమ్మారు. నమ్మడం మామూలుగా నమ్మడం కాదు. 94% ఓట్లేసి మొత్తం 94% ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి 57% ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. నాకు అనునిత్యం జ్ఞాపకం ఉంటుంది. నిద్రలేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా ఆలోచన అంతా ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తేగలుగుతామో ఆలోచిస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే మరిగా సంక్షేమంగా కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను అందుకే మొదటి తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పరదాలు కట్టుకొని రావచ్చు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా. అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం.